వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హార్ట్ సింబల్ నెక్ అనేది ఎలా కట్ చేసుకోవాలి, ఎలా డ్రా చేసుకోవాలి అనేది చూపిస్తాను. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ మెజర్మెంట్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ ఆర్ 10.5 ఇంచెస్ తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ లెంత్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాం. నెక్ లెంత్ వచ్చేసి ఇక్కడ 2.5 ఇంచెస్ ఆర్ 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, మనిషిని బట్టి అనమాట. అదేవిధంగా ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత 1 ఇంచ్ ఇక్కడ నుంచి తీసుకోవాలి, ఒక డాట్ తీసుకోవాలి 1 ఇంచ్కి. ఇలా షేప్ స్కేల్తో కర్వ్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం ఇక్కడి నుంచి వచ్చేసి ఒక 3 ఇంచెస్ అలా లేదా 2.5 ఇంచెస్ అయినా పర్లేదు. డౌన్ తీసుకొని ఇలా బాక్స్ని డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఒక కర్వ్ని డ్రా చేసుకోవాలి మనం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం హార్ట్ సింబల్ని డ్రా చేసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కేల్ వచ్చేసి ఇంపార్టెంట్ అనమాట. చూడండి, ఈ స్కేల్తో ఎలా హార్ట్ సింబల్ని మనం డ్రా చేసుకోవాలి అనేది. మామూలుగా బ్యాక్ సైడ్ ఈ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ కదా, 5 ఇంచెస్ తీసుకుంటున్నాం. ఆ 5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటున్నాం. ఇలా పెట్టుకొని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్స్ పెట్టుకోవాలంటే ఓపెన్స్ పెట్టుకోవచ్చు, లేదా అలాగే ఉంచుకోవాలనుకున్నా ఉంచుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కొద్దిగా లోపలికి డ్రా చేసుకోవాలన్నమాట. ఇది ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. ఇది డబల్ లైన్ కానీ కట్ చేసుకోవచ్చు అండి. అది ఎలా అంటే ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా పూర్తిగా కూడా కట్ చేసుకోవచ్చు. అది కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను, కావాలంటే చూడండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం డ్రా చేసుకున్న లైన్ మీదనే కట్ చేసుకోవాలి. ఇది పెద్దగా కావాలన్నా డ్రా చేసుకోవచ్చండి, కానీ మనం బ్లౌజ్ మెజర్మెంట్ మాత్రమే తీసుకున్నాం కాబట్టి 4 ఇంచెస్ ఉంచుకొని కట్ చేస్తున్నాను.
ఈ విధంగా హార్ట్ సింబల్ షేప్ అనేది వస్తుందండి. ఇక్కడ కట్ చేసి ఓపెన్స్ లేదా బటన్ పెట్టుకోవచ్చు. ఇది వద్దు అనుకుంటే దీన్నే ఇంకొక విధంగా కూడా డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఎలా అనేది చూపిస్తాను చూడండి. ఇదే విధంగా ఇదే హార్ట్ సింబల్ షేప్ని మనం ఇంకో విధంగా ఎలా డ్రా చేసుకోవాలి అనేది చూపిస్తాను. దానికోసం ఇక్కడ మనం కొంచెం కొద్దిగా ఉంచుకున్నాం కదా స్పేస్ అనేది, ఆ స్పేస్ని లేకుండా పూర్తిగా హార్ట్ సింబల్లోకి కలుపుకోవాలి. ఆ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి దీన్ని. చూడండి, ఈ విధంగా ఓపెన్ లాగా అవుతుందండి. ఇక్కడ థ్రెడ్స్ వేసుకోవాలి మనం ఈ హార్ట్ సింబల్ని చేసుకునేప్పుడు. చూడండి, అదేవిధంగా ఒక 1 ఇంచ్ డిస్టెన్స్లో ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇది ఇలా హార్ట్ సింబల్లోనే కాకుండా ఇక్కడేమో హార్ట్ సింబల్ వచ్చి ఇక్కడ మన డిజైన్ మాత్రం లీఫ్ సింబల్లో కూడా డ్రా చేసుకోవచ్చండి. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ డ్రా చేసి చూడండి. ఈ లీఫ్ సింబల్ డ్రా చేసుకునేప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా ఇలా బ్యాక్ సైడ్ లేకపోతే అక్కడికి డ్రా చేసాం కదా, దాన్ని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఏంటంటే పైపింగ్ కానీ ఏ విధంగా అయినా ఇక్కడ చేసుకుని తర్వాత మళ్ళీ జాయింట్ చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు నేను హార్ట్ సింబల్ చెప్తున్నాను కాబట్టి ఓన్లీ ఇక్కడ వరకే కట్ చేస్తాను. చూడండి, ఈ విధంగా మనం ఈ క్లాత్కి డిఫరెంట్ క్లాత్ ఏదైనా తీసుకొని పైపింగ్ వేసుకుని మళ్ళీ దీన్ని జాయింట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక హార్ట్ సింబల్ని నీట్గా చేసుకోవచ్చు. లేదా ఇలా కాకుండా హార్ట్ సింబల్ ఇక్కడి వరకు కట్ చేసి ఇక్కడ వచ్చేసి లీఫ్ సింబల్ అవుతుంది, ఇక్కడ వచ్చేసి హార్ట్ సింబల్ అనేది వస్తుంది. అదేవిధంగా ఇక్కడ థ్రెడ్స్ కూడా వేసుకోవచ్చు. దీనికి ఈ స్టిచ్చింగ్ని నేను తర్వాత వీడియోలో చూపిస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.